వెల్కమ్ టు తెలంగాణ ఎడిషన్. నా పేరు సతీష్ చందర్. పసిపిల్లలంటే దేవుళ్ళతో సమానం అంటుంటారు. అలాంటిది పసిపిల్లల్ని పనిపిల్లలుగా మార్చడం ఎంత దారుణం. ఈ ఘోరాన్ని ఎప్పటి నుంచో చూస్తున్నా పట్టించుకునే వాళ్ళే తక్కువ. ఆడుకోవలసిన వయసులు, చదువుకోవలసిన వయసులు, పనులు చేయడం, మనమంతా చూస్తూ కూర్చోవడం నేరంతో సమానం కదా. ఈ మధ్య హైదరాబాద్లో గాజుల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వందలాది మంది పిల్లలకి విముక్తి కల్పించారు. వాళ్లకు విముక్తి లభించింది. కానీ అలాంటి వాళ్ళు వేల మంది ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏమిటి? ఈ టాపిక్ని ఇవాల్టి తెలంగాణ టైమ్స్లో డిస్కస్ చేద్దాం. నేటి చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి ఐఎఫ్ఎస్ రిటైర్డ్ ఎం పద్మనాభరెడ్డి గారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి వచ్చారు. అట్లాగే అనురాధ గారు రెయిన్బో ఫౌండేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నారు, వారు కూడా ఉన్నారు. అట్లాగే బబితా రఘువీర్ గారు మెంబర్ స్టేట్ కమిషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫర్ చైల్డ్ రైట్స్, వారు కూడా ఉన్నారు. అట్లాగే వెంకట్రెడ్డి గారు నేషనల్ కన్వీనర్ ఎంవి ఫౌండేషన్. సో ముందుగా రఘువీర్ గారు మీరు చెప్పండి. వరుసగా అప్పుడప్పుడు చైల్డ్ లేబర్ చాలా ప్రెవలెంట్గా ఉంది. అప్పుడప్పుడు దాడులు కూడా జరుగుతుంటాయి. దాడులు జరిగినప్పుడు కొద్దిమందిని రెస్క్యూ చేస్తారు, ఆ తర్వాత దాని గురించి మర్చిపోతారు. బట్ అన్ని రంగాలలో ఇది మనం చూస్తూనే ఉన్నాం. ఇదైతే మనకు హైదరాబాద్ అని అనగానే గాజులు గుర్తొస్తాయి. సో కాబట్టి సరోజిని నాయుడు కూడా బ్యాంగిల్ సెల్లర్స్ అనే అద్భుతమైనటువంటి కవితని కూడా రాశారు. సో హైదరాబాద్ పేరు చెబితే గుర్తొచ్చేటువంటి ఈ ప్రోడక్ట్లో పసిపిల్లల్ని అతి దారుణంగా 14 గంటల నుంచి 16 గంటల వరకు పని చేయించేటువంటి స్థితి ఉంది. సో దీనిని 330 మందిని మాత్రమే పట్టుకున్నారు, రెస్క్యూ చేశారు. సో దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఫ్రమ్ గవర్నమెంట్ నుంచి ఏమి ఉండదా? ఒకటండి, పర్మనెంట్ సొల్యూషన్ అని అంటే చాలా హోలిస్టిక్గా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఒక సమగ్ర ప్రణాళిక అనేది ఉండాలి. అందరూ కలిసి పనిచేస్తేనే అవుతుంది. ఇప్పుడు పోలీసులు ఏదో అనుకోకుండా పట్టుకురావడము, తర్వాత పట్టుకొచ్చాక ఎక్కడ పెట్టాలో దానికి కావాల్సిన హోమ్స్ లేకపోవడము, మళ్ళీ కన్వర్జెన్స్ బిట్వీన్ ద డిపార్ట్మెంట్స్, వాళ్ళకి అన్ని వసతులు కల్పించడానికి కానీ, తర్వాత వాళ్ళకి కాంపెన్సేషన్ కూడా ఇవ్వలేకపోయాం. తీసుకెళ్ళి మన రాష్ట్రం వాళ్ళు కాదు కాబట్టి పక్క రాష్ట్రంలో పెట్టాల్సి వచ్చింది, పంపించేయాల్సి వచ్చింది. సో ఇలాంటివన్నీ చూస్తుంటే మనము సమాయత్తంగా లేము, అంటే వీఆర్ నాట్ రెడీ దేనికి కూడా. సో ఇవన్నీ చూస్తే తప్పనిసరిగా ప్రభుత్వం ఏం చేయగలదు అంటే కొన్ని చట్టాలు చేయగలదు. చాలా ఉన్నాయి, మనకున్నాయి. ఇప్పుడు ఏదైతే ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ యాక్ట్ మారబోతోంది మళ్ళీ. దాంట్లో 14 ఏళ్లలోపు పిల్లలు ఎక్కడా కూడా పనిచేయడానికి వీల్లేదు అనేది తీసుకురాబోతున్నారు. ఎందుకంటే అంతకుముందు ఓన్లీ హజార్డస్ కండిషన్లో పనిచేయకూడదని. తర్వాత 15 నుంచి 18 సంవత్సరాలు అడాలసెంట్స్, వాళ్ళు కూడా హజార్డస్ కండిషన్లో పనిచేయకూడదు అని కూడా తీసుకురాబోతున్నారు. ఇక్కడ చైల్డ్ లేబర్ ఉంది అని ఎవరో చెబితే కానీ తెలియని విషయం కదా, అందరూ మాట్లాడుకుంటారు. కానీ అది కేసు ఎప్పుడవుతుందంటే ఎవరో పని కట్టుకుని ఇన్ఫామ్ చేసేంత వరకు కూడా గవర్నమెంట్ మూవ్ కాదు. సో గవర్నమెంట్ తరఫున దీన్ని మనం ఒక బాధ్యతారాహిత్యంగా తప్పకుండా బాధ్యతారాహిత్యమే. ఒక విధంగా లేబర్ ఆఫీసర్స్ ఏం చెప్తున్నారు అంటే మేము ఎంటర్ కూడా కాలేము ఓల్డ్ సిటీలో అనే పరిస్థితి చెప్తున్నారు. తర్వాత మీరు చూసుకుంటే జస్ట్ ఒక 15 ఏళ్ల క్రితము ఇది ఓన్లీ అంటే ఇళ్లలో ఒక యూనిట్స్గా నడిపేవాళ్ళు. దాన్ని అంటే కుటుంబం ఒక్కటి తమ ఓన్గా స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్గా చేసేవాళ్ళు. ఎప్పుడైతే ఈ గాజులు ఎక్స్పోర్ట్ అవ్వడం మొదలుపెట్టి చాలా పెద్ద పేరు వచ్చిందో అప్పుడు యాక్చువల్లీ ఇది ఆర్గనైజ్ సెక్టర్లోకి వెళ్ళాల్సింది అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో ఉన్న కొన్ని లాస్ వలన ఎప్పుడైతే సబ్ కాంట్రాక్ట్గా విభజించబడి చాలా వీళ్ళకి అసలు ఎక్స్పోర్ట్ అవుతాయి గాజులు. ఎవరు ఎక్స్పోర్ట్ చేస్తారు, ఏ ఏజెన్సీ ఎక్స్పోర్ట్ చేస్తుందనేది తెలియదు. సో ఇంతకు ముందు ఇప్పుడు కూడా మనం చూస్తే అంతకుముందు ఆ ఓల్డ్ సిటీలో ఆడపిల్లలు కొంతమంది దీన్ని మీద ఆధారపడే వాళ్ళు పనిచేసేవాళ్ళు. అది కూడా కుటుంబ వ్యక్తులే పనిచేసేవాళ్ళు. ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున గాజుల తయారీ జరుగుతోంది కాబట్టి గత 7-8 ఏళ్ల కాలంగా బయట నుంచి పిల్లల్ని తీసుకురావడము, దీనికోసము పని చేయించడము ఇవన్నీ కూడా మొదలయ్యాయి. సో అనురాధ గారు, అంటే కొన్ని ఇండస్ట్రీస్ ప్రత్యేకించి దే ఆర్ మోర్ అంటే చిన్న పిల్లల్ని ప్రత్యేకించి ఉపయోగిస్తారు. అంటే పిల్లలు మోర్ వల్నరబుల్ అనమాట అక్కడ.
అంటే ఉదాహరణకి మనకి పలకల పరిశ్రమ కానీ, పెంకుల పరిశ్రమ కానీ, అట్లాగే శివకాశీలో ఉన్నటువంటి మన ఈ క్రాకర్స్కి సంబంధించిన ఫైర్ వర్క్స్కి సంబంధించి కానీ అట్లాంటిదే ఈ గాజులకు సంబంధించి. సో ఖచ్చితంగా కొన్ని ఏళ్ల తరబడి ఈ ప్రాక్టీసెస్ ఉన్నది అని అంటున్నారు. అప్పుడు మేడం దాదాపు ఇప్పుడు లేరు అని అంటున్నారు, కానీ కొన్ని రికార్డ్స్ ప్రకారంగా అసలు ఇప్పటికీ కూడా 10,000 మంది పైగా ఉన్నాయనేది ఉన్నారు, అందులో ఉండేటువంటిది ఆ పిల్లలు ఇన్వాల్వ్ అయి ఉన్నారని అంటున్నారు. కాబట్టి యాక్చువల్గా ఈ పలానా పరిశ్రమ అంటే పిల్లలు గుర్తొస్తున్నారు కదా, దాని నుంచి ఎందుకు మనం రెస్క్యూ చేసి రిహాబిలిటేట్ చేయలేకపోతున్నాం? One is government responsibility, as she also mentioned, you also mentioned. తప్పకుండా ప్రభుత్వం బాధ్యత. రెండోది అసలు మన సమాజం బాధ్యత అండి. మన సమాజం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ బాల కార్మిక వ్యవస్థ అనేది ఒక పెద్ద పదం. మనకి పనులు చేయడానికి కావాలి. యాక్చువల్లీ ఇండియన్ మెంటాలిటీ, మన పనులు మనం చేసుకోం, మనం ఎవరో ఒకళ్ళు కావాలి. సో ఆ రకంగా ఇప్పుడు ఇళ్లల్లో పనిచేసే వాళ్ళు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళందరితో మనం మెల్లగా డొమెస్టిక్ చైల్డ్ లేబర్గా వాళ్ళని చేస్తాం. ఇది కూడా పెద్దవాళ్ళకి అయితే ఎక్కువ డబ్బులు ఇవ్వాలి కాబట్టి చిన్నపిల్లల్ని పెట్టేసుకుంటే తక్కువ డబ్బులు అయిపోతుంది. అది మన ఇండియాలో అది చాలా ఈజీ ఫార్ములా. తర్వాత దానివల్ల మైండ్ సెట్, ఉత్పత్తి వ్యయాన్ని, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకోవడానికి మిగిలిన దాన్ని పక్కన పెట్టేసి ఒక లేబర్లో చిన్నపిల్లలను వాడడం ఒకటి ఉత్పత్తి. రెండు ఫ్యూడల్ మెంటాలిటీ. యాక్చువల్లీ మనకి ఆర్గనైజ్డ్ ఒక సంఘటిత రంగంలో ఉండే లేబరు, అక్కడ ఉండే వర్క్ ఫోర్సు వాళ్ళు మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ పిల్లలకైతే అసలు వాళ్ళు సంఘటితంగా ఉండుకోవాలి. తల్లిదండ్రులే పిల్లల్ని అమ్మేసుకునే పరిస్థితి ఉన్నట్టయితే ఫ్యూడల్ మనస్తత్వం ఎట్లా అంటాం? యజమానికి అయితే ఫ్యూడల్ మనస్తత్వం ఉంటుంది, కన్న బిడ్డని పంపించేటువంటి ఈ స్వభావాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అది 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 థర్డ్ పార్ట్, అది థర్డ్ పాయింట్గా మనం తీసుకోవచ్చు. బట్ ఎందుకు పిల్లల్ని ప్రిఫర్ చేస్తున్నారు ఈ వర్క్ చేసేవాళ్ళు అని అంటే మాట ఏంటంటే వీళ్ళు మాట్లాడలేరు అనేది. సో దీన్ని ఫ్యూడల్గానే మనం ఆలోచించాలి. ఎవరైతే బాల కార్మికులు ఏ రంగంలో అయినా వాడుకుంటున్నారంటే ఒకటి డబ్బులు తక్కువ, రెండు వాళ్ళు మాట్లాడలేరు, వాయిస్లెస్. థర్డ్ వన్ పేదవాళ్ళు, అమ్మ నాన్నలు ఎవరు ఏ డబ్బులు ఉన్నోళ్ళు పెడుతున్నారు వాళ్ళ పిల్లల్ని చైల్డ్ లేబర్ కింద. డెఫినెట్గా దానికిను వేరే వాటికి కనెక్షన్ ఉంది. అయితే దాన్ని అందరు పేదవాళ్ళు అందరు పిల్లల్ని పెడుతున్నారా? పెట్టట్లేదు. సో వాళ్ళకి కమ్సే కమ్ కొంత అవేర్నెస్, వాళ్ళకి ఒక రకమైన సపోర్ట్ సిస్టమ్స్ గవర్నమెంట్ ఇస్తుంది. డెఫినెట్గా వాళ్ళ పిల్లల్ని పనిలో పెట్టే తల్లిదండ్రులని మనమేమి ఎంకరేజ్ చేయాల్సిన పని లేదు, తర్వాత వాళ్ళని మనం మెచ్చుకోవాల్సిన పని లేదు. తప్పకుండా వాళ్ళని కూడా మనం లయబుల్ చేయాలి. బట్ వాళ్ళని కూడా శిక్షించాలి. వాళ్ళని టార్గెట్ చేస్తుడు కాకుండా వాళ్ళకి సపోర్టివ్ సిస్టమ్స్ని మనం డెవలప్ చేయాలండి. ఈ పిల్లల్ని చదువు, ఇంకొక నాలుగో రీజన్ ఏంటంటే ఈ పిల్లలు పనికి వెళ్ళరు, వీళ్ళకి ఇక్కడ ఉండే ఆకలికి అన్నం పెట్టి లేకపోతే వీళ్ళు మంచి స్కూళ్ళల్లో చదివించగలిగే కెపాసిటీస్ లేవు వీళ్ళకి. వీళ్ళు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారా వస్తున్నారా అనే పర్యవేక్షణ కూడా అక్కడ లేదు. సో ఈ రకమైన సపోర్ట్ సర్వీసెస్ పిల్లలకి, రెసిడెన్షియల్ సపోర్ట్స్ కానీ, లేకపోతే వాళ్ళకి అన్ని రకాల ఒక స్కూల్ యూనిఫామును మిడ్ డే మీల్ ఒకటి సరిపోదు. ఒక చైల్డ్ సమగ్రంగా పెరగాలి అంటే రకరకాలు కావాలి. దాన్ని కూడా ప్రభుత్వం, సమాజం బాధ్యత తీసుకోవాలి. ఈ 4 రీజన్స్ నాకు అనిపిస్తాయి. ఓకే, 4 కారణాలు చెప్పారు అనురాధ గారు, వెంకటరెడ్డి గారు. ఇప్పుడు యంగ్ ఇండియా, యువ భారతం అంటున్నారు. సో యంగ్ ఇండియా ఎంత ఉందో తెలియదు, కానీ యంగెస్ట్ ఇండియా వీళ్ళు ఆల్మోస్ట్ చిన్న పిల్లలు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని ఎక్స్ప్లాయిటేషన్ గురవుతున్నారు. సో మనం ఒక గుడ్ గవర్నెన్స్కి అందించడానికి సహకరించేటువంటి లేదా ఫైట్ చేసేటువంటి సంస్థకు సంబంధించిన వ్యక్తిగా, సో మీరు ఈ ఒక పక్కన పిల్లలు, పసిపిల్లలు ఇట్లా వాళ్ళ శ్రమను దోచుకుంటున్నటువంటి స్థితిలో మనం గుడ్ గవర్నెన్స్ ఇవ్వడం సాధ్యమవుతుందా? అంటే ఇప్పుడు ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా 3-4 కారణాలు ఎందుకు ఇది అవుతుందంటే, ఫస్ట్ కారణం ఏంటంటే పావర్టీ. ఫ్యామిలీస్ లోపల చిల్డ్రన్ ఒక అసెట్గా తీసుకుంటాం. ఒక పిల్లడు ఉన్నాడంటే ఇంట్లో ఏదో పనికి పెట్టడమే కానీ చదివించే శక్తి లేదు. అది కాకుండా వాళ్ళని ఇమీడియట్గా ఒక నోరు పుట్టలేదు, పని చేసే చేతులు పుట్టాయని అనుకుంటారు పిల్లలు పుట్టగానే. అంతే అనుకోవచ్చు. ఒక అసెట్గా మనకు ఏదో ఇచ్చేస్తాడు. ఇప్పుడు బీహార్ నుంచి వచ్చిన పిల్లలు చూడండి ఎన్ని చెప్తున్నారు, తల్లిదండ్రులు అమ్మేసినారు అంటున్నారు, లేదా లిఫ్ట్ చేసుకొని తీసుకొచ్చినారు అంటున్నారు. కొందరు పిల్లలు అయితే అసలు తల్లిదండ్రులను చూడలేదని అన్నట్టుగానే వాళ్ళకి ఏం తెలుస్తలేదు, మా సొంత రాష్ట్రానికి పోతున్నామన్న సంతోషం కూడా కనబడటం లేదని చెప్తా ఉన్నారు ఎప్పుడైతే ఆ ట్రైన్లో సెండ్ ఆఫ్ చేస్తూ ఉంటే. ఇక ఇంకొక పార్శ్యం దీనికి ఏమున్నదంటే, బీడీ కార్మికులు ఉంటారు కదా, ఆ పిల్ల చక్కగా పొద్దున ఒక ½ అన్ అవర్ తల్లికి పనిచేస్తుంది, స్కూల్కి వెళ్తుంది, మళ్ళీ వస్తుంది, పనిచేస్తుంది. అది తప్పలేదు. అటువంటి వ్యవస్థ ఇంకా రాలేదు. ఏంటంటే చదువుకుంటూనే
తల్లిదండ్రులకు హెల్ప్ చేయడం అన్నది. అంటే కుటుంబ పరిశ్రమ లేదా కుటీర పరిశ్రమలో చిన్నపిల్లలను ఉపయోగించుకోవడం తప్పలేదంటారు? తప్పు లేదని కాదు, కానీ ఏదో చిన్న చిన్న హెల్ప్ చేస్తే తప్పులేదు. చదువుకుంటూనే ఆడుకునే టైం ఉండొచ్చు, బట్ పావర్టీ ఉంది అక్కడ, వాళ్ళకి ఆ తిండికి కూడా కావాలన్నప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే సంతోషమే, లేనప్పుడు చిన్నపిల్లలని కాదు, అప్పుడు ఆఫ్టర్ 14-15 ఇయర్స్ తర్వాత పనిచేస్తే తప్పలేదు. ఆ కఠినమైన చట్టాలు వస్తే కొద్ది వరకన్నా తగ్గవచ్చు. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్లు ఇప్పుడు ఇవాళ పేపర్లో చెప్పినారు 300 కేసులు బుక్ చేసినట్టు ఇప్పుడు ఈ బీహార్ వాళ్ళ మీద వీళ్ళ మీద. ఇక్కడ ఏదైతే ఈ పరిశ్రమలో బాల కార్మికులను వాడుతున్నారో వాళ్ళ మీద మ్యాక్సిమం ఒక 20,000 ఫైన్ ఏదో వేసి వదిలిపెట్టే పరిస్థితులు ఉన్నాయి. అది వాళ్ళకి ఏం పెద్ద ఎఫెక్ట్ కాదు. ఈ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, అంటే బాల కార్మిక వ్యవస్థ అక్కడ ఉండడానికని సపోర్ట్ చేసిన వాళ్ళు, అంటే ఇల్లు కిరాయికి ఇవ్వడమో లేకుంటే ఒక హోటల్ లోపల వాళ్ళని ఇచ్చేయడం, అటువంటి వాళ్ళ మీద కూడా చర్య కావాలి. చట్టాల్లో లోపం ఉందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ హైదరాబాద్ పోలీస్కు, లేబర్ డిపార్ట్మెంట్కి అభినందనలు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున జరగడం అనేది వాళ్ళని అప్రిషియేట్ చేయాలి ఒకవైపు. ఫస్ట్ థింగ్ అది స్టేట్మెంట్. రెండోది, చట్టాలను ఉల్లంఘించినోడు హీరో మన దగ్గర, ఇప్పుడు చట్టాలను పాటించినోడు జీరో అవుతుండు. దాది రివర్స్ అయితే ఏమైనా బాగుపడుతుంది. 2. మూడోది, ఈ బ్యాంగిల్స్ ఇండస్ట్రీ అనేది రోటీ కప్పుడా ఔర్ మకాన్, ఈ మూడిట్లలో కూడా ఉత్పత్తిలో పిల్లలు ఉన్నారు. అది మనం ఒప్పుకోవాలి ఫస్ట్. ఇప్పుడు 4వది, అలంకారాలలో కూడా పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు, ఇప్పుడు నేను జార్ఖండ్ పోయినాను, నిన్ననే జార్ఖండ్లో ఉన్నాను. జార్ఖండ్ నుంచి కూడా వచ్చారు. అక్కడి పరిస్థితి చెప్తాను నేను. పవర్టీ, సోషల్ సెక్యూరిటీ పిల్లలు ఇవ్వడానికి లేదు. యూరప్ దేశాలలో, అన్ని దేశాలలో సోషల్ సెక్యూరిటీ ఫర్ ద ఫ్యామిలీస్ ప్రభుత్వాలు తీసుకుంటాయి. అక్కడ స్కూల్ లేదు, 10 కిలోమీటర్ల రేడియస్లో స్కూల్ లేదు. స్కూల్ లేని తనము రాజ్యం యొక్క బాధ్యత. అది స్కూల్ పెట్టాలి అనేది రాజ్యం యొక్క బాధ్యత. స్కూల్ లేదు, పిల్లలు ఏం చేయాలనేది అక్కడ ఒక వ్యాక్యూమ్ ఏర్పడ్డది. అక్కడి నుంచి అక్కడ పని లేదు. సో ఎక్కడైతే అది ఒకవైపు అయితే ప్రభుత్వం నుంచి, ఇంకొకటి చీప్ లేబర్కు డిమాండ్ ఉంది. ఈ డిమాండ్తోని పిల్లల్ని వాడుతున్నారు. ఇది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. ఆయన నియోజకవర్గంలో, ఆమె నియోజకవర్గంలో బాలలు పనిలో ఉన్నారా లేరా, మనం ఏమైనా ప్రోగ్రెస్ కార్డు తీయొచ్చా, ఎంతమంది మీ నియోజకవర్గంలో పిల్లలు పనిలో ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు అనేది కనుక మనం, అసలు వాళ్ళ సొంత ఇళ్లలోనే బాల కార్మికులు పనిచేసే పరిస్థితి కూడా ఉంది. సొంత ఇళ్లలో, వాళ్ళ ఇళ్లలో ఉన్నారు, మనలాంటి ఇళ్లలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళను టార్గెట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. అంతా సివిల్ సొసైటీ, అన్సివిల్లో ఉన్నాం మనం. బంజారా హిల్స్ వాళ్ళందరూ సివిల్ అనుకుంటారు అందరు, కానీ దే ఆర్ అన్సివిల్, వేర్ ఈ పిల్లల్ని బానిసలుగా చూసే ఒక మనస్తత్వం నుంచి బయటపడడానికి ఈరోజు జరగాల్సిన ప్రక్రియ ఏమిటంటే, ఈ పిల్లల్ని జియోగ్రఫికల్గా పంచాయతీలు ఉన్నాయి, ఆ పంచాయతీలో పిల్లల్ని ట్రాక్ చేయాలి, మానిటర్ చేయాలి. అందరూ బాగున్నారా, స్కూల్కి వెళ్ళారా లేదా ఆ పంచాయతీ లేదా ఆ వార్డు మెంబర్లు, ఆ వార్డులో పిల్లలు ఎవరైనా పనిలోకి వచ్చారా, పనిలోని. ఇక్కడ మహానగరంలో జరిగిపోతుంది. మీరు పంచాయతీల గురించి, మహానగరంలో కూడా వార్డ్ ఈజ్ అ యూనిట్. మన గవర్నెన్స్లో, డీసెంట్రలైజ్ గవర్నెన్స్లో పిల్లలు లిస్ట్లో లేరు. రోడ్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి. మహానగరంలో లైట్ వేసుకుంటున్నారు, రోడ్లు కట్టుకుంటున్నారు, కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు, కాంట్రాక్టర్లు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నప్పుడు, ఆ స్ట్రక్చర్ జరిగినప్పుడు పిల్లలను కాపాడే, పిల్లల హక్కులను కాపాడే ఒక స్ట్రక్చర్ లేకపోవడం అనేది, ఇది లేకపోవడం అనేది కాదు, ఇది వీళ్ళను చూడదలుచుకోలేదు, వీళ్ళను పని చెయ్యదలుచుకోలేదు అనుకోవాలి. కానీ వీళ్ళను చేయలేని రాకెట్ సైన్స్ కాదు ఇది. రాకెట్ సైన్స్ అసలే కాదు. పిల్లల్ని బాగా చూసుకోవడం అనేది అది పొలిటికల్ విల్ లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. పొలిటికల్ విల్, పిల్లలకు ఓటింగ్ హక్కు లేకపోవడం వల్ల యాక్చువల్లీ అది కూడా నేను అది ఒప్పుకోనండి. ఎందుకంటే ఓటింగ్ హక్కు ఉన్న వాళ్ళందరినీ స్వర్గంలో పెట్టినట్టు మనం, అది కాదు అసలు డిబేట్. అది కాదు. సంక్షేమం పేరు మీద, పింఛన్ల పేరు మీద ఏవో ఇస్తారు కదా. ఫైనల్ పాయింట్, ఈ గాజులు దొడుక్కునే అక్కలకు, అమ్మలకు అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ జరి చీరలు దొడుక్కునే వాళ్ళందరికీ ఒక్కసారి ప్రశ్నించండి. ఈ గాజు తయారు చేసినప్పుడు దీని వెనక, అంటే శివకాశీలో పిల్లలు తయారు చేస్తున్నారని కొంతమంది బాణాసంచా కాల్చడం మానేసినట్టుగా మీరు మహిళలకి గాజులు వేసుకోవద్దని ఏమైనా సలహా? ఐ థింక్ గాజులు వేసుకోండి, అది చట్ట రూపంలో తయారైన వస్తువులను వాడండి అని పెద్ద క్యాంపెయిన్ చేయబోతున్నాం మేము. అనురాధ గారు, ఇప్పుడు మనకి చెప్పారు మమత గారు, అంటే మనకి చట్టాలకు సంబంధించి పాటించట్లేదు. 2, మనకి జస్ట్ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ 300 మంది, కానీ ఇంతమంది 70,000 మందిలో ఇది ఏమాత్రం కాదు. అంటే ఇక్కడ రెస్క్యూ ఒకటి, రిహాబిలిటేషన్ ఒకటి. కేవలం రెస్క్యూ చేస్తే వాడి మీద కేసు కడతారు, ఇతను హోమ్లో పెడతారు, హోమ్లో కొన్ని రోజులు ఉంటాడు, తర్వాత ఏం చేయాలో తెలియదు. సో కాబట్టి రెస్క్యూకి, రిహాబిలిటేషన్కి ఉండే గ్యాప్ మనం ఎట్లా చూడొచ్చు?
ఒకటండి, రెస్క్యూ ఎప్పుడైతే ప్లాన్ చేస్తున్నారో రీహాబిలిటేషన్ ప్లాన్ కూడా రెడీగా ఉండాలి. ఉంటే కనుక అప్పుడు దాన్ని ఈజీగా మనం సమన్వయపరచవచ్చు. ఏం చెయ్యాలి, తర్వాత ఆ పిల్లల్ని ఎక్కడ పెట్టాలి అనేది కూడా ప్లాన్ ఉండాలి. ఎందుకంటే ఈ పిల్లల్ని తీసుకొచ్చింది వాళ్ళ ఊరికి వాళ్ళకి తెలిసిన ఒక వ్యక్తి. పిల్లలు కూడా చెప్పేది ఏంటంటే ఆ పర్సన్ మమ్మల్ని బాగానే చూస్తాడు అని. ఏంటి బాగా చూడడం అంటే రోజంతా పని చేయించడం, పని చేయకపోతే వాతలు పెట్టడం, తర్వాత వీళ్ళకి భోజనం పెట్టడం, ఇంతవరకే తెలుసు. కానీ పిల్లలకి ఎవ్వరికి కూడా ఎంత కొన్నారు. మోస్ట్లీ చాలామంది పిల్లలు మనకి ఇక్కడ వచ్చిన పిల్లలు ఏం చెప్పారంటే మమ్మల్ని 10,000కో 5,000కో ఒకేసారి ఇచ్చేసి తీసుకొచ్చారు. తర్వాత కొంతమంది పిల్లలు చెప్పింది ఏంటంటే సంవత్సరానికి 10,000 కానీ 20,000 కానీ మా తల్లిదండ్రులకి అప్పు చెప్తాము, ముట్ట చెప్తాము అన్నారని. అది కూడా జరగలేదు. కొన్ని కేసుల్లో ఎత్తుకొచ్చిన పిల్లలు ఉన్నారు, మిస్సింగ్ చిల్డ్రన్. ఎందుకంటే మనకి చాలామంది పిల్లలు ఇది ఇంటర్ స్టేట్ మైగ్రేషన్లో ఫ్యామిలీస్ మైగ్రేట్ అవుతున్నప్పుడు పిల్లలు తప్పిపోవడం, పిల్లలు పక్కకి వెళ్ళడం ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. తర్వాత అక్కడ పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి కాబట్టి ఇంకొకటి గమనించాలి, వీళ్ళకి ఎవ్వరికి కూడా చాలా అంటే మంచి ఫ్యామిలీస్ లేని పిల్లలు. ఇదే ఇండస్ట్రీలో పనిచేసేటువంటి పిల్లల్లో దాదాపు 42.7% మీరు చెప్తున్నటువంటి కేటగిరీ కింద వస్తారు. అంటే దే ఆర్ దెమ్సెల్వ్స్ ఫీడింగ్ ది ఫ్యామిలీ. అంతే. ఓకే, ఒక నిమిషం. ఫ్యామిలీనే వాళ్ళు ఫీడ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తున్నప్పుడు అంటే యాక్చువల్గా కుటుంబాన్నే వాళ్ళు గనక కుర్రాడు పని చేయకపోతే, తండ్రి పట్టించుకోకపోతే మొత్తం కుటుంబం వీధి పాలవుతున్నప్పుడు అట్లా ఉపయోగించుకునేటువంటి తల్లిదండ్రుల మీద మనం కేసులు పెట్టగలమా, వాళ్ళని శిక్షించగలమా, ఎట్లా సాధ్యం అవుతుంటుంది? యాక్చువల్లీ మళ్ళీ మనము ఎవరైతే అతి కష్టంలో ఉన్నారో, అతి మార్జినలైజ్గా ఉన్నారో వాళ్ళ మీదే టార్గెట్ చేయటం కాదు. ఇప్పుడు ఇందాక సమాజం బాధ్యత ఉందండి. డెఫినెట్గా పౌర సమాజం ఏం చేస్తుంది? సమాజం అంటే టూ బిగ్ ఏ వర్డ్. సమాజం ఎవరు? నైబర్హుడ్ బాధ్యత కూడా ఉంటుంది. అక్కడ ఉండే ఏవైతే మన లోకల్ బాడీ అనుకుంటున్నామో, అలాగే అక్కడ ఉండే విద్యా సంస్థ, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్తో పాటుగా పౌర సమాజం కూడా ఎవరైతే వీళ్ళని వాడుకుంటున్నారో ఫ్యాక్టరీలు, కంపెనీలు పెట్టుకుని వాళ్ళ బాధ్యతలు కూడా ఉన్నాయి. సిస్టమిక్ చేంజ్ తీసుకురావాలి అని అంటే మన యొక్క పౌర సమాజం యొక్క అండర్స్టాండింగ్ మారాలి, ప్రభుత్వం అండర్స్టాండింగ్ కూడా మారాలి. ఏ ప్రోడక్ట్ మనం కొంటున్నా అది నాన్ ఎక్స్‌ప్లాయిటేటివ్ కండిషన్స్లో అసంఘటిత వర్గం కార్మికుల వలన కాకుండా వచ్చింది అనే విషయము అందరికీ తెలియజేసేది. అలా అయితే మన 90% ప్రోడక్ట్స్ మనం ఉపయోగించటం ఉండదేమో. ఎగ్జాక్ట్లీ. అయితే మనం చేయొద్దు అది, అసలు వాళ్ళని అట్లా అనుకోకూడదు. కాబట్టి పెద్దవాళ్ళకి సరైన వేతనాలు అవన్నీ ఇచ్చే పరిస్థితులు క్రియేట్ చేసే ఒక మంచి సమాజం, ఒక గవర్నెన్స్ని మనం చేసుకుంటే ఈ పిల్లలది తగ్గుతుంది. ఓకే, సమాజం అని వారు అంటున్నారు, తర్వాత పొలిటికల్ విల్ అని వారు అంటున్నారు. యాక్చువల్గా పిల్లల్ని ఉపయోగించుకునేటప్పుడు పిల్లల్ని శ్రమ వాడడమే కాకుండా వాళ్ళకు ఉండేటువంటి బేసిక్ రైట్స్ని చాలా వాటిని డెనై చేస్తున్నాం. వాళ్ళకి తిండి తినే హక్కును తీసేస్తున్నాం, తర్వాత వాళ్ళ ఆరోగ్యంగా ఉండేటువంటి హక్కును తీసేస్తున్నాం, హెజార్డియస్ కండిషన్స్ అని ఉన్నప్పుడు. సో కాబట్టి అనేకమైనటువంటి హక్కులను వాళ్ళకి హరించేస్తున్నాం. కేవలం మనకు కనిపించేది ఒక వాళ్ళని పనికి ఉపయోగించుకోవడం మాత్రమే. సో దీనికి వాడికైతే యజమాని అయితే పనికి ఉపయోగించుకుంటున్నాడు, దీనికి సంబంధించి ఇంత టోటల్ డినాయల్ ఆఫ్ బేసిక్ థింగ్స్ అన్నా కాదు. కాబట్టి దీనికి ఎవరు బాధ్యత వహించాలి? సమాజం అంటే చాలా పెద్ద విస్తృతమైన పదం. నైబర్హుడ్ అంటే మళ్ళీ మనమే వస్తాం. సో కాబట్టి పొలిటికల్ విల్ అంటే సక్సెసివ్ గవర్నమెంట్స్ చాలా పార్టీలు వచ్చాయి, పోయాయి, అన్ని ప్రభుత్వాలు వచ్చాయి, కానీ ఇలా స్థిరంగా ఉంది. కాబట్టి దీన్ని ఎవరిని మనం రెస్పాన్సిబుల్ చేయొచ్చు? అంటే దీనికి ఒక ఫార్ములా లేదు, కండిషన్స్ డిఫర్ అవుతున్నాయి. ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్తే టీచర్స్కి రెస్పాన్సిబిలిటీ పెట్టినారు. స్కూల్ డ్రాప్అవుట్స్ ఎవరైనా ఉంటే ఇంటింటికి వెళ్ళి సర్వే చేయమంటే 99% ఆ గ్రామంలో ఉన్న పిల్లలు స్కూల్కి వస్తున్నట్టుగా. స్కూల్కి వస్తే ఇల్లు గడవదు ఇలా. అక్కడ ఏంటంటే మీరు ఉచిత విద్య పెడతారు, కానీ ఉచితంగా వాడికి ఒక్కడికే భోజనం పెడతారు మధ్యాహ్నం, కానీ ఇంటి దగ్గర పిల్లలకి వాళ్ళ కుటుంబానికి భోజనం ఉండదు. దాన్ని ఎట్లా సాల్వ్? అక్కడ ఏంటంటే కొన్ని సందర్భాల్లో తల్లి కూలికి పోతుంది, ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్ ఏదైతే ఉంటుందో ఇంకా మిగిలిన చెల్లెలో తమ్ముడో ఉంటే కాపాడుతుంటుంది. ఒక ఇంటర్నేషనల్ తేడా ఉంటుంది, సాకుతుంటుంది. బొమ్మ వచ్చింది, మదర్ గివ్ మీ డాల్ బట్ లివింగ్ డాల్ అని చెప్పి. సో ఈ రక్షణ చేస్తుంది, అది కూడా లేబరే కదా. సో మెయిన్ రీజన్ ఏంటంటే పావర్టీ. తర్వాత ఇన్ సర్చ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సిటీలకు వస్తూ ఉన్నారు. 10-12 ఏళ్ళ పిల్లడు ఉంటే సిటీలకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో అప్పుడప్పుడు వార్తలు వస్తాయి, ఆడపిల్ల పుట్టిందంటే అమ్మేస్తున్నారని. తర్వాత భ్రూణ హత్యలు జరుగుతూ ఉన్నాయి. సొసైటీలో కూడా ఇప్పుడు ఆడపిల్లలు చిన్నప్పుడే, అంటే డబ్బున్నోళ్ళ సంగతి చెప్తున్నాను, గర్భంలోనే ఇచ్చేసే కేసులు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. బేటీ బచావ్ బేటీ పడావ్ నినాదాలన్నీ దాంతోనే వెళ్ళినాయి అనమాట. పావర్టీ పోయినట్టయితే కొద్దిగా తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే,
ఇక్కడ మన ఎవరిని రెస్పాన్సిబుల్ చేద్దామనే క్వశ్చన్ వచ్చేటప్పుడు మీరు పొలిటికల్ విల్ అని, తర్వాత వారు కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీ అని వస్తుంది, ఇంకా కొన్ని సందర్భాలు ఇతర అంశాలు వస్తున్నాయి. యాక్చువల్గా పిల్లల్ని ఉపయోగించుకునే చోట చాలా వాటిని డెనై చేస్తున్నారు కదా, దీన్ని ఎవరిని ఫిక్స్ చేయాల్సి వస్తుంది ఫైనల్గా? బాల కార్మిక వ్యవస్థ వలనే పేదరికం ఉంది అని మేము స్టేట్మెంట్ చేయదలుచుకున్నాం. నా 20 ఏండ్ల నా ఎక్స్పీరియన్స్తో ఎంతమంది అయితే బాల కార్మికులను అంతమంది అడల్ట్స్ అన్ఎంప్లాయ్గా ఉన్నారు. అది మర్చిపోతున్నాం మనం. పెద్దలకు పని ఎందుకు లేదు, పిల్లలకు పని ఎందుకు ఉంది? 14 గంటలు 18 గంటలు పని ఎందుకు ఉంది? పెద్దలు అన్ఎంప్లాయ్మెంట్గా ఎందుకున్నారు? వాళ్ళందరికీ పనిచ్చే ప్రక్రియ స్టార్ట్ అయితే ఈ పిల్లలు బడులకు ఉంటారు. వాళ్ళకు పనియము, పిల్లల చేత పని చేయించుకొని జస్టిఫై చేస్తుంటాం దాన్ని. ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా మన చర్చల్లో కూడా వాళ్ళు పేదలు, అన్నానికి లేదు కాబట్టి, అన్నం తినలేరు కాబట్టి వాళ్ళు చేయాల్సిందేనేమో అని డౌట్స్ వస్తుంటాయి. బట్ వాళ్ళు చేయాల్సిందేనేమో నుంచి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకున్నా ఏం లేదు, వాళ్ళకు పని ఇవ్వకున్నా ఏం లేదు. పిల్లలు తేరగా దొరికారు. మీరు అన్నారు ఇప్పుడు మన పిల్లలు అని, వీళ్ళు మంది పిల్లలు. ఈ ప్లానర్స్కు, ప్లాన్ చేసేవారికి వాళ్ళ పిల్లల గురించి ప్లాన్ చేసుకుంటే ఎట్లయితే బడి కావాలనుకుంటారో, ఈ పిల్లలకు కూడా అటువంటి బడి ఉండాలనుకున్న స్థితిలో మన దేశం లేదు. ఇప్పుడు కుటుంబమే చేసేటువంటి పనులు ఉంటాయి. సో ఇప్పుడు ఇవే బీడీ కార్మికులు బీడీ చేసేది కానీ, లేకపోతే గాజులు ఇంటికి తీసుకొచ్చి చేసేటువంటివి కానీ, చిన్న చిన్న పనులు ఉండేవి కానీ పేరెంట్సే చిల్డ్రన్ ఇన్వాల్వ్ చేస్తారు. సో కాబట్టి మనకు ఉండేటువంటి ఈ కుటీర పరిశ్రమ కూడా ఈ బాల కార్మిక వ్యవస్థకి ఒక కారణం అవుతుందా లేదా? మంచి కుటీర పరిశ్రమ నడిపించే వాళ్ళు వాళ్ళ పిల్లలందరూ మంచి స్కూళ్ళకు పంపిస్తున్నారు. మంచి కుటీర పరిశ్రమలు ఉన్న నేతగాడు ఉన్నాడు అనుకోండి, మంచి నేతగాని పిల్లలు ఎక్కడున్నారో చూడండి. అంటే వాడు అటు చైల్డ్ లేబర్ చేస్తున్నాడు, చైల్డ్ ఎడ్యుకేషన్ కూడా వస్తుందా? స్కూల్ మీద అంటే ఈ పని నేర్చుకోవడం అనేది ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. అది స్టడీస్ చాలా చేసాయి. వరి నాటు పెట్టడం, వరి వేయడం, లేకపోతే బీడీలు చుట్టడం, ఇది పెద్ద విద్య కాదు. పెద్ద అయినాక నేర్చుకోవచ్చు. వారి ఎదుగుదల, వారి రెక్క బొక్క ముదురక ముందే వారిని పనిలో పెట్టడం అనేది ఇది హీనమైన పని అనేది సమాజంలో మనలాంటి వాళ్ళని చర్చ స్టార్ట్ చేస్తే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. కొన్ని ఇంతకుముందు చెప్పినట్టుగా అంటే ఈ కుటీర పరిశ్రమలో ఉండేటువంటిది ఆవిడ నేర్చుకుంటూ చదువుకు పంపిస్తున్నారు, దానికి పెద్ద డినై చేసింది లేదు. కొన్ని పరిశ్రమలు ఏమున్నాయంటే చాలా చిన్ని చేతులు, చిన్న వస్తువుల్ని హ్యాండిల్ చేయడానికి చిన్నపిల్లలు అనువుగా ఉంటారు కాబట్టి వాళ్ళని ఉపయోగిస్తున్నామనేటువంటి వాదనలు కూడా వినిపిస్తుంటాయి. ఉదాహరణకి బీడ్స్ కానీ, లేకపోతే బీడీలు కానీ, ఈ మనకి గాజుకు అద్దేటువంటి చిన్న ఇక్కడ నకిషీలు కానీ, సో స్మాల్ హ్యాండ్స్ ఆర్ మోర్ కన్జ్యూసివ్ ఫర్ దెమ్ అని. సో ఆ పేరు మీద కొంత చైల్డ్ లేబర్ నడుస్తుందని అనుకోవచ్చా? అది కరెక్ట్ కాదండి. ఇది ఓన్లీ చీప్ కాబట్టి చైల్డ్ లేబర్ని తెచ్చుకుని వాడుతున్నారు. ఈ వేరే దేశాల్లో అయితే మెషినరీ వచ్చేసిందో అలాంటి చోట ఇంకా చైల్డ్ లేబర్ తగ్గిన ఉదంతాలు కూడా ఉన్నాయి. తర్వాత కొన్ని కంట్రీస్లో క్యాష్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం వలన కొంతవరకు తగ్గింది. అంటే ఆ ఫ్యామిలీకి ఏదో ఒక ఉపాధి చూపించడము, ఆ ఫ్యామిలీకి పిల్లల్ని స్కూల్కి పంపిస్తే సమ్ క్యాష్ ఇన్సెంటివ్ ఇవ్వడము, వీటన్నిటి వలన కొన్ని కంట్రీస్లో మార్పు తీసుకురాగలిగారు. అన్ని రాష్ట్రాలు కూర్చుని ఇప్పుడు మేము అదే ప్లాన్ చేస్తున్నాం. అన్ని రాష్ట్రాలు ఎక్కడి నుంచి అయితే మనకి ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లోకి ఈ లేబర్ వస్తున్నారో ఆ రాష్ట్రాల వాళ్ళందరితోనే కూర్చుని ఆలోచించి, ఎందుకంటే బీహార్లో చైల్డ్ లేబర్కి కమిషనే ఉంది, అయినా కూడా ఎవరు కూడా బాధ్యత తీసుకునే అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం అన్ని రాష్ట్రాల వాళ్ళు, అంటే నేను అనుకుంటా ఇది ఒక సీఎం లెవెల్లో ఒక మీటింగ్ అయితే కనుక ఆల్ సీఎంస్ కూర్చుని ముఖ్యమంత్రులు ఈ 4-5 రాష్ట్రాలు ఎక్కడి నుంచి అయితే వారంటున్నారు ఇది సివియర్ ఇష్యూగా ఎప్పుడు కన్సిడర్ చేయకపోవడం వల్ల ఈ స్థితి వస్తుందని కూడా. వాళ్ళ హక్కులు అలానే ఉన్నాయండి, వాటి పరిస్థితి అలా ఉంది. మనం అలా ఆలోచించట్లేదు, వాళ్ళని మనుషులుగా గుర్తించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్ కూడా మనం వింటూ ఉంటాం. లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ అంటే ఒక ఆర్జన విద్య కూడా షుడ్ గో టుగెదర్ అని. సో మన గ్రామీణ వాతావరణంలో ఉండేటువంటి ఇప్పుడు 16, 17 వరకు కూడా మనం ఉపయోగించుకోవడాన్ని చట్టాలు చేసుకుంటున్నాం కదా 18 లోపల. సో కాబట్టి ఈ 17 కాబట్టి ఈ మొత్తం ఉపయోగించేటువంటి ఈ కుటుంబాలలో కానీ బయట కానీ దీని పేరు మీద వ్యవసాయంలో కానీ, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం, అన్ని రంగాల్లో కూడా ఈ పద్ధతిని మనం ఒక్కసారిగా తీసివేస్తే ఆ కుటుంబాలు తట్టుకోగలవా? దానికి ఒకవేళ ఆ విద్యను అందించడం కోసం కేవలం విద్యను అందించడంతో పాటు ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ఏమీ చేయకుండా ఇది సాధ్యమవుతుందా? చూడండి, మన దగ్గర లెర్నింగ్ అనేది చాలా ఆటోమేటిక్గా జరుగుతుంది ఏ చైల్డ్కైనా కానీ. అది అందరం
ఒక సినిమా యాక్టర్ కొడుకు సినిమా యాక్టర్ అవుతుంటే ఒక వ్యవసాయదారుడి కొడుకు వ్యవసాయం ఏం జరుగుతుందో తెలీదా? అంటే అదే మళ్ళీ అంటే అలా అవడానికి కూడా ఒక వర్గ వ్యవస్థ, వర్ణ వ్యవస్థ ఉండడం వల్ల ఏది చేసేవాడు పని వాడే అవసరం లేదు. అవుతున్నాడు, కూలివాడి పని మరి కూలివాడే అవుతాడు. అలా అయితే అలా అంటే మనము ఒకటి ఆ పనిని మనం చీప్గా చూసినప్పుడు ఈ రకంగా అనుకుంటాం. మన ఇండియాలో మన ప్రాబ్లం ఏంటంటే మనము డిగ్నిటీ ఆఫ్ లేబర్ మనకి లేదు. మన విద్యా వ్యవస్థ కంప్లీట్గా దాంట్లో కూడా ఈ పనుల పట్ల మనకి ఒక గౌరవాన్ని తీసుకురావాలి. అప్పుడు కొన్ని కులాలు, కొన్ని వాళ్ళు మాత్రమే, లేకపోతే కొంతమంది వర్గాల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ పనులు చేస్తారు. చైల్డ్ లేబర్ ఇస్ ఆల్వేస్ ఇన్ ఓన్లీ ఈ దీంట్లో. అంటే మన సాంప్రదాయకంగా వస్తున్నటువంటి శ్రమ విభజన, కులాల వారి విభజన వల్ల కూడా కొంత చైల్డ్ లేబర్ ఉండడానికి కారణమైందని అంటారా? డెఫినెట్గా. ఇప్పుడు మనకి ఎందుకంటే ఇప్పుడు చెప్పులు కుట్టే వాళ్ళు ఇంకొక చెప్పులు కుట్టడం నేర్చుకోవడం అనేది ఏదన్నా స్కూల్లో ఉందా? ఒక కరికులంగా ఉందా మనకి? ఓకే, ఎందుకు లేదు? యాక్చువల్లీ చెప్పులు కుట్టడం అనేది ఒక బ్రహ్మాండమైన ఇది కదా, ఆ కరికులంగా పెట్టు, అది కూడా నేర్పించు. ఇప్పుడు చూడండి మన పద్మనాభరెడ్డి గారు, ఇక్కడ మనకి కుటుంబాలు మీరు ముందే అన్నారు, అంటే ఒక పనిచేసే చేతులు పుడుతున్నాయని. నిజానికి వ్యవస్థే ఆ పరిస్థితి ఉంది. సో పనిచేసే చేతులు కాకుండా వాడిని ఒక 17-18 సంవత్సరాల వరకు మనమే పోషించాలనేటువంటి భావాన్ని తీసుకురావాలంటే ఏం చేయాలి? ఫైనల్గా చెప్పండి. ఇప్పుడు గ్రామాలలో మనం చూస్తున్నాము, పేదవాళ్ళు కూడా ఎంతో ఖర్చు పెట్టి కాన్వెంట్ స్కూళ్ళకు పంపుతున్నారు. ఒకటి. రెండోది, నేను అన్నదాన్ని స్లైట్లీ ఇక్కడ కొంచెము నేను ప్రాపర్గా చెప్పలేకపోయినా అనుకుంటాను. చిన్నప్పటి నుంచి ఇంట్లో జరిగే పనులకు ఆ పిల్లడికి ఇమీడియట్గా లర్న్ చేసుకుంటాడు. ఇంట్లో సపోజ్ కుమ్మరి కుండలు చేస్తుంటే చేయకున్నా కానీ అది అధ్యయనం కింద వస్తుంది, దాన్ని ఉపయోగిస్తే పని అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పేదవాళ్ళు ఉన్నప్పుడు ఒక స్పేర్ టైంలో తల్లిదండ్రులకు హెల్ప్ చేయడంలో తప్పేం లేదు. కానీ మనం మరీ ఎక్స్ట్రీమ్ పోయి ఇప్పుడు విదేశాలు అని మాట్లాడితే డెన్మార్క్ లోపల ఒక పిల్లని తల్లి చెంపదెబ్బ కొట్టిందని తెలుగు వాళ్ళు 2 జైల్లో ఉన్నారు. మరి అంత ఎక్స్ట్రీమ్ పోయి ఇప్పుడు అమెరికా లోపల మై గ్రాండ్ చిల్డ్రన్ తల్లిదండ్రులను జైలు, దాంట్లో కూడా రైట్స్ ఉంటాయి, తల్లిదండ్రులను జైలు వేస్తారా? ఇప్పుడు అమెరికాలో స్కూళ్ళల్లో పోగానే చెప్తారు, మీ తల్లిదండ్రి బ్యాంక్ చేస్తున్నారో, ఇది పోలీస్ నంబర్, ఇది ఫోన్ చేయండి అని చెప్పేసి. సో అదర్ ఎక్స్ట్రీమ్ కు మనం అట్లా పోకుండా, చైల్డ్ షుడ్ నెవర్ బి బీటెన్. ఎస్, బట్ పేరెంట్స్ షుడ్ నాట్ బి పుట్ ఇన్ టు జైల్. ఈ సమస్య మీద తల్లిదండ్రులను జైల్లో పెడితే పిల్లడు ఆర్ఫన్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఆర్థికంగా బాగా కష్టంలో ఉన్నట్టయితే తల్లి పని చేయాలా, తండ్రి పని చేయాలా, పిల్లలు కూడా పనిచేసే పరిస్థితి ఉంటుంది. ఎక్కువ తినే వాళ్ళ కుటుంబంలో ఉన్నప్పుడు అందరు పనిచేసే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు అది. సో థ్యాంక్ యూ. మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకాశమున హరివిల్లు విరిస్తే అది తమ కోసమేనని భావించేటువంటి పసివాళ్లకు మనం పని చెప్పేటువంటి వ్యవస్థలో ఉన్నాము. వీరిని పనిలో ఉంచడానికి అనేకమైనటువంటి కారణాలను ఇక్కడ ఉండేటువంటి అతిథులు ప్రస్తావించారు. అందుకు ప్రభుత్వం కారణం, సమాజం కారణం, మన చుట్టూ ఉండేటువంటి పర్యావరణం కారణం, మనస్తత్వం కారణం, మన కుటుంబ వ్యవస్థ కారణం, అవసరమైనట్టయితే ఇక్కడ ఉండేటువంటి శ్రామిక విభజన జరిగినటువంటి తీరు కూడా కారణం అనేటువంటి పలు అంశాలని ప్రస్తావించారు. అయితే ఇది ప్రభుత్వంతో పాటు ప్రజలు, మరి ముఖ్యంగా చదువుకున్నటువంటి వర్గాలు తమ పిల్లలే కాకుండా ఇతరులు కూడా పిల్లలనేటువంటి భావన వచ్చిన రోజున తప్పనిసరిగా ఈ బాల కార్మిక వ్యవస్థకి సంబంధించినటువంటి అంశానికి పరిష్కారం కనుక్కోవచ్చు అని భావిస్తున్నారు. ఇది ఈనాటి డిస్కషన్. మరో టాపిక్తో మరోసారి కలుద్దాం. బాయ్.